వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వరల్డ్ ఫేమస్ బాబా పాండురంగ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇదివరకు కేసీఆర్ గురించి చెప్పారు, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళందరూ కూడా చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగినాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు మరి కొత్త సంవత్సరం, ఈ ఉగాది సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది? న్యూమరాలజీ ప్రకారం మన బాబా పాండురంగ గారు వరల్డ్ ఫేమస్ హైయెస్ట్ పెయిడ్, ఆయన తెలుసు మనకు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ బాబా పాండురంగ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ కొత్త విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నారండి ఆయన. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు? సార్ మీరు చెప్పిన తర్వాత మాస్టర్ దుర్గా ప్రసాద్, మాస్టర్ మాస్టర్ అంటే స్టార్ దాంట్లో. సో తప్పకుండా అండి, ఇప్పుడు మన జాతకాలు మనం చెప్పుకోవడం కాదు, అవునండి, జ్యోతిష్యులకే చెప్తున్నాం మనం. వేణుస్వామి గారికి చెప్పారుగా మీరు. ఇప్పుడు అంటున్నాడా? ఏమన్నాడు ఆయన కూడా? సూర్యదశ మహాదశ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తాను అన్నాడుగా. అవును. అంటే ఏం లేదు, దీని పేరు వేదిక్ న్యూమరాలజీ. వేదిక్ న్యూమరాలజీ, దాంట్లో లైఫ్ టైం గ్రాఫ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు, మనమే. ఓకే, లైఫ్ టైం గ్రాఫ్. లైఫ్ టైం గ్రాఫ్. అంతకుముందే చిదంబర రహస్యం చెప్పాను. అవును. ఇప్పుడు మనం మామూలుగా టీవీ ఛానల్లో డిబేట్స్ పెడతారు. అవునండి. సార్ ఆయన గ్రాఫ్ పడిపోయింది, ఈయన గ్రాఫ్ లేచింది అని ఎప్పుడు అంటుంటే నా మైండ్ లో ఏదో ఉండే. అవును. దీనికి లాస్ట్ ఇయర్ నేను ఒక 10 రోజులు విపాసనకి వెళ్ళి ఈయన గ్రాఫ్ పడిపోతుంది అంటున్నాడు, ఆయన గ్రాఫ్ పోతుంది అంటున్నాడు, అసలు గ్రాఫ్ ఎక్కడ ఉంది అని మీరు కనుక్కున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు మీరు. ఉండాలి, అది ఉంటే ఇది కనుక్కున్నాను. 10 రోజులు అలా ధ్యానంలోకి వెళ్ళిపోయి మన గ్రాఫ్ ఎలా ఉంది, అందరి గ్రాఫ్ ఎలా ఉంది తెలుసుకున్నాను. ఒక్క పేజ్ తో మొదలై 9 పేజీలు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిదైనా 9 పేజీలు ఉంటుంది. నవగ్రహాలు ఎలానో, 9 నంబర్ ఎలానో. మరి 2025కి జగన్మోహన్ రెడ్డి గారిది లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. ఇదంతా 9 పేజీలు, చెప్పాలంటే గంట పడుతుంది. మన 5-10 నిమిషాల్లో చెప్పేసుకుందాం. సింపుల్ గా, అంటే బ్రీఫ్ గా చెప్తాము, ఒక 5 నిమిషాలు, షార్ట్ అండ్ స్వీట్. ఇప్పుడు మీరు మామూలుగా చూస్తున్నారు కదా ఈ గ్రాఫ్. అవునండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్స్ గ్రాఫ్ అని ఉంది. ఓకే. ఇప్పుడు బాగా పైకి వెళ్ళిందండి. ఎప్పుడు 1991, 2011, 2015, 2015 నుంచి 2023 వచ్చే వరకు కిందకి వచ్చేసిందండి. అది పడిపోయిందండి. 2023 నుంచి 2035 వరకు కిందే ఉంటుందండి. 2035 నుంచి మెల్లిమెల్లిగా 2045కి ఇలా పైకి వెళ్తుందండి. అంటే 2000 మీరు చెప్పిన నాకు అర్థం 2023 నుంచి 2035 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 15 సంవత్సరాలు అనుకోండి. 15 years. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు 20 years వరకు మన ఆంధ్రప్రదేశ్ ఎవరు కదపకూడదు. మరి తర్వాత 2045కి గ్రాఫ్ పైకి వెళ్తుందండి. ఈ 5.5 వచ్చినప్పుడు ఆయన సీఎం అయ్యాడండి 2019లో. 2019లో 5.5 వచ్చినప్పుడు 2019లో మంచి నంబర్ ఉంది. అది పూర్తిగా తెలుసుకుందాం ప్రేక్షకుల కోసం, మన కోసం కాదు ఇది. ఓకే. లైఫ్ టైం గ్రాఫ్ మజాక. మరి లైఫ్ గ్రాఫ్ అంటే జిపిఎస్ లెక్క. ఓకే. ఇది వైఎస్ జగన్ గారిది. ఆయన ఎడ్జ్ పాయింట్ చాలా పెద్దగా ఉందండి. ఎడ్జ్ పాయింట్ అంటే 6 ఉంది, చూసుకోండి. 6 అంటే మాక్సిమం ఉన్నట్టు అండి. అంటే చాలా కొందరికి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు కదా, అది ఇంకెక్కువ ఉంది. ఓకే. అందుకని లొల్లి పెడుతుంటాడు ఎప్పటికి. అది అట్లా గ్రాఫ్ ఎక్కువ ఉంది. దీన్ని దాటాలి, 6 దాటాలి. దాటితే మంచి ఫలితాలు. ఇప్పుడు 2019లో ఆయన సీఎం అయ్యాడుగా. 2019లో సీఎం అయ్యారు. అప్పుడు ఎంత ఉందండి? గ్రాఫ్ 5.5 ఉందండి. అప్పటికి ఎడ్జ్ పాయింట్ 5.5 గ్రాఫ్ ఉంది. అంటే 6 దగ్గరికి కొంచెం దగ్గరగా ఉంది, అంటే పాజిటివ్ గా ఉంది. అందులో నంబర్ మంచిగా వచ్చింది. అప్పుడు 23 నంబర్ వచ్చింది. మీరు చక్కగా చూసుకోవచ్చు. దీంట్లో 9 పేజీల్లో 1 నుంచి 25, 25 నుంచి 50, 50 నుంచి 75, 75 నుంచి 100. ఇప్పుడు ఆయనకి 2019లో కదా మనం అడిగింది. ఇదిగో 2019లో చూడండి మీరు మాస్టర్ గారు. 2019 48 సంవత్సరాలు, 23 నంబర్ వచ్చింది. గ్రాఫ్ ఎక్కడ ఉందండి? గ్రాఫ్ హైయెస్ట్ మీకు 5.5 అంటే 6 కి ఇంకా అందుకని పాజిటివ్ నంబర్ వచ్చిందిగా. చీఫ్ మినిస్టర్ అయ్యారు అప్పుడు. అంతే. ఇప్పుడు 2024లో ఏం జరిగింది ఇక్కడ చూసుకుందాం గ్రాఫ్ లో. ఓకే అండి. 2024 చూద్దాం. గ్రాఫ్ 15 నంబర్ వచ్చిందండి, మంచి నంబరే. కానీ గ్రాఫ్ ఎలా అయిపోయిందండి? గ్రాఫ్ పడి ఇలాగా కిందికి వచ్చేస్తుంది. అవునండి. చూసారా గ్రాఫ్ పడిపోయిందండి. 4 వచ్చింది చూడండి చక్కగా. అవునండి. ఇప్పుడు 2025 వెరీ 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 డేంజర్ అండి.
2025 వెరీ వెరీ డేంజర్. ఎందుకు చూడండి, గ్రాఫ్ తగ్గింది. గ్రాఫ్ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలి? 6 ఉండాలి. 6 ఉండాలండి. కానీ తగ్గింది 4 6 కి 4 ఉంది. 4 ఉందిగా. మళ్ళీ ఆయన వయసు 53. 53 అంటే 8 వచ్చింది. మరి గ్రాఫ్ లో నంబర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంత మంచిది కాదు. 1 7 8 మళ్ళీ 5 7 5 3 8 అంత మంచిది. గ్రాఫ్ కింద ఉండి నంబర్ మంచిగా రాకపోతే మంచిది కాదు. అంటే 2025 మంచి ఆయన అవన్నీ చేసుకోవాలండి. మళ్ళీ లేకపోతే విశాఖ శారదీపీఠం అవన్నీ తిరగాలి. గుళ్ళు గోపురాలు చాలా స్పిరిచువల్ గా ఉండాలి. స్పిరిచువల్ ఉంటే గానీ దేవుడిని నమ్ముకోవాలి. కోపం చేసుకుంటున్నాడు, కుదరదు. శాంతంగా ఉండాలి, మెడిటేషన్ చేయాలి. కోపం తెచ్చుకుంటే అవదండి. అవదు. ప్రేమతో సాధించాలి. ఇంతకు ముందు పాదయాత్రలు చేశాడు కదా, అట్లా చేయాలి. కష్టపడాలి, చెమట రావాలి ఇట్లా, అప్పుడు వస్తాడు. సో 2026 మంచిగా ఉందండి. మళ్ళీ 2026 ఓకే, మంచిగా ఉంది, కొద్దిగా పర్వాలేదండి. చాలా మంచి నెంబర్ వచ్చింది. మంచి 1 + 9 19 సూపర్ కింగ్ నెంబర్. ఓకే. మళ్ళీ 54 అంటే 9. ఆయన 3లో పుట్టాడు కదా, 3 6 9 అనే ఒక ఫ్యామిలీ, మంచి కాంబినేషన్. కానీ 2043 ఉంటుంది అండి. అమ్మో చాలా డేంజర్. ఓకే, చాలా డేంజర్ అది. 2043లో కూడా డేంజర్. 71 సంవత్సరాలు ఉంటాడు, అప్పుడు చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే మీద కింద మొత్తం 8 71 10. ఓకే, లైఫ్ టైం గ్రాఫ్ మొత్తం చెప్తుంది, మనం కాదు. అవునండి, మనం నిమిత్త మాత్రం. మొత్తం మాయల పకీర్ యొక్క ప్రాణం చిలుకలు ఉన్నట్టు అందరి లైఫ్ టైం గ్రాఫ్ లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2043లో డేంజర్ ఉందని మీరు చెప్తున్నారు. చాలా డేంజర్, చాలా డేంజర్ ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే 2043లో డేంజర్, ఈ సంవత్సరం కూడా డేంజరే. అంటే జైలుకి ఎక్కువగా ఏంటంటే ప్రజలు కోరుకునేది జైలుకి వెళ్తారా లేకపోతే ఇంట్లో ఉంటారా? జైలుకి వెళ్తారా బయట ఉంటారా ఇది కాదు, డేంజర్ అని చెప్తుంది. డేంజర్ అని చెప్తుంది, అది ఏదైనా జరగచ్చు. మోడీ సార్ కూడా బాగా మైక్రోస్కోప్ లో చూస్తున్నాడు. ఓకే, దృష్టి పెట్టాడు, చూసుకోండి. అది జాతకం, అది మొత్తం. ఉగాది నుంచి ఏంటంటే ఇది ఒకటే కాదు, లైఫ్ టైం గ్రాఫే కాదు, ఇది చాలా ఎంతమంది న్యూమరాల్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఇలాంటి లైఫ్ టైం గ్రాఫ్ కనుక్కోలేదు. ఓకే, అంతే గాడ్ గిఫ్ట్. సో ఇప్పుడు వేదిక్ న్యూమరాల్లో కూడా ఆయనది మొదటి నుంచే ఎమోషనల్. 222 ఉంది కదా అక్కడ, మొదటి నుంచి ఎమోషనల్ అంటే ఇట్లా పట్టుకొని పాప, ఇది ఎమోషనల్. ఓకే, కనెక్టింగ్. అవునా? అవునండి. కానీ ఇప్పుడు ఇంకా ఎమోషనల్ గా అవుతుంది, చాలా ప్రమాదం ఇప్పుడు. అమ్మో, అందుకని ఎమోషన్ అయిపోయింది, చాలా ప్రమాదం జరుగుతుంది. తర్వాత 5 అనేది 3 సార్లు వచ్చింది. తర్వాత పాపం ఆయన అందరు మోసం చేస్తారండి. మోసం అంటే మరి అంటే అలా కాదండి, ఏమవుద్దంటే అధికారులు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అధికారులు పడిపోయిన తర్వాత మీకు అర్థం కాలేదు. A to Z మోసం చేస్తారు, దాంట్లో మోసం చేస్తారు. అంటే నేను లెక్కేస్తాను చూడండి, తల్లి మోసం చేయొచ్చు, చెల్లి మోసం చేయొచ్చు, భార్య మోసం చేయొచ్చు, A to Z. ఇంకా మీరు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మోసం చేయడానికి అవకాశం, రెడీ టు మోసం. ఎందుకంటే 7 అనేది 2 సార్లు వచ్చింది కదా. అవునండి, అంతే. ఎలా చెప్తున్నారు అడగట్లేదు మీరు. ఎలాంటి ఇక్కడ ఉంది కదా, కాదు ఎక్స్పీరియన్స్ అది కూడా ఉంది. నాకు కూడా 2 ఏళ్ళు ఉన్నాయి, అందరు మోసం చేశారు, అందుకోసం నేర్చుకున్నా. ఓకే, అర్థమైందా సబ్జెక్ట్? ఇప్పుడు ఈ 5 అనేది 3 సార్లు వచ్చింది. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వస్తాయి, ఆర్థిక లేవదేవల్లో ఈడీలు ఉంటాయి కదా, అన్ని అటాచ్మెంట్ ఇబ్బంది. అదండి పరిస్థితి. అయితే మరి వాళ్ళకి పరిహారం మార్గం? పరిహారం అంటే ఏం చేయాలి? ఆయన అందరి దగ్గర తిరుగుతాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్తుంటాడు. మరి రెమెడీస్ ఏంటిది అసలు? లైఫ్ టైం గ్రాఫ్ లో నేను ఏం చేశానంటే 3 సంవత్సరాలు చెప్పాను. మరి ఆయన సీఎం కావాలని పక్కా నెక్స్ట్ మళ్ళా నేనే అంటున్నాను, కానీ నేను 2025 చెప్పాను, 26 చెప్పాను, 43 మధ్యలో చెప్పలే. ఆ నంబర్లు ఏమొస్తున్నాయి ఏంటి తెలియాలి. అవునండి. మళ్ళీ అంటే మీకు అద్భుతం చెప్తా, మనకి చంద్రబాబు నాయుడు గారి లైఫ్ టైం గ్రాఫ్ లో కూడా మొత్తం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 0 వచ్చినా ఆయన సీఎం అయ్యాడు 2 సార్లు. ఆ లైఫ్ టైం 0 అయినా సీఎం అయ్యాడు. ఇంకా ఆయనకు 4 ఉంది. చంద్రబాబు నాయుడు సీఎం 0 అయినా సీఎం అయినాడు. కానీ నంబర్లు బాగున్నాయి కింద. ఆయన అలిపిరి దగ్గర సేవ్ అయ్యాడు. అది అక్కడ ఆ రహస్యం తెలుసుకోవాలి. ఇక్కడ నేను వారి ఫాదర్ కూడా చూసా, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ 0కు ముందు వచ్చినప్పుడే నేను అప్పటికి కనుక్కోలేను లైఫ్ టైం. ఒకవేళ తెలిసి ఉంటే నేను ముందే చెప్తాను ఇలా ప్రమాదం ఉంటుందండి. ఇప్పుడు అన్ని తెలిసిపోతుంది. ఇప్పుడు కళ్యాణ్ రావు ఉన్నాడుగా, నందమంది కళ్యాణ్, ఆయనకి ప్రమాదం ఉంది ఈ సంవత్సరం. ఎన్టీఆర్ కి ప్రమాదం ఉంది అని తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అట్లా అందరూ తెలిసిపోతుంది. అయితే నెక్స్ట్ వీడియోలో చెప్దాం, ముందే తెలుసుకోవచ్చు ఇవన్నీ. ఓకేనా? మొత్తం మీద అయితే మనం ఏం చెప్తామంటే నిండు నెలలు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్నిటిలో ఉండే
మంచి పరిపాలన చేయాలి మళ్ళీ కోరుకుందాం. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఏ ఇయర్ లో అవడానికి అవకాశం ఉంది మీ లైఫ్ టైం? అంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ కావాలంటే మీరే చూడండి సార్, గ్రాఫ్ అంతా కింద పడిపోయింది. గ్రాఫ్ పైన ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యాడు. కొంచెం గ్రాఫ్ ఎక్కడ లేస్తుంది, ఎక్కడ లేస్తుంది చూడండి. 2042కి ఇక్కడే ఉంది. 43కి కొంచెం పైకి వెళ్తుంది. మరి గ్రాఫ్ బాగా పైకి వచ్చింది 2047. అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి ఆయన 75 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు గ్రాఫ్ పైకి వెళ్తుంది. మరి 75 సంవత్సరాల తర్వాత మరి ప్రోగ్రెస్ అంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి వెళ్తుంది కదా. 72 సంవత్సరాల నుంచి ఆయన గ్రాఫ్ పైకి వెళ్తుంది. ఈ గ్రాఫ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే 2047 మన భారతదేశానికి 100 సంవత్సరాలు అయింది. ఇది మనకి స్వతంత్రం వచ్చి. అంటే ఆయన వయసు అప్పుడు 75 సంవత్సరాలు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. మనకు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, విజన్ 2047 విజన్ 2047 అంటున్నాడుగా. అప్పుడు స్వర్ణ 2020 అన్నట్టు అప్పటికి అవ్వచ్చు జగన్ రెడ్డి గారు. అయితే అవ్వచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే ఆలో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. నెంబర్ ను పట్టుకోవాలి, ఆ నెంబర్ క్యాచ్ చేయాలి. మీలాంటి వాళ్ళని పట్టుకుంటే ఇక మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరినీ పట్టుకుంటేనే ఓట్లు వస్తాయి. ఓకేనా, రైట్. సో ఆల్ ద బెస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం బాధపడకండి, ఓడిపోయిన వాళ్ళందరూ గెలుస్తారు. ఇదంతా పునరుజ్జీవనం పునరుజ్జీవనం అనేది సైకిల్. మీరు తెలుసుకోండి మొత్తం ఎవరు మీకు మంచి చేసేవాళ్ళు ఎవరు చెడు చేసేవాళ్ళు తెలుసుకుంటే మీరు సూపర్గా వెళ్ళిపోతారు. పొగిడే వాళ్ళని నమ్మకండి. అదే ఇప్పుడు నిజంగా నమ్మాల్సింది ఎవరంటే రియాలిటీ వాళ్ళని నమ్మాలి. రియాలిటీ అంటే వాళ్ళకి మంచి చెప్పినప్పుడు నమ్మాలి, ఏదైనా చెప్పినప్పుడు వినాలి. శత్రువుని కూడా నమ్మాలి, ఎందుకంటే వాడు మన నెగిటివ్స్ అన్ని చెప్తుంటాడు వాడు కరెక్ట్ చేసుకుంటాడు. శత్రుడే మనం ఎక్కువ శత్రువులు ఉంటారు వాళ్ళు బాగా డెవలప్ అవుతారు, ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్ చెప్తుంటారు. అవునండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.